అఖిల్ ది పవర్ ఆఫ్ జువాతో కెరీర్ ని ఎప్పుడో 2015 టైంలోనే మొదలు పెట్టినా అప్పటి నుండి కమర్షియల్ గా ఓ భారీ సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను అందుకోలేకపోతున్న అఖిల్ అక్కినేని నటిస్తున్న కొత్త సినిమా లెనిన్ ఈ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ఆల్రెడీ ఫ్లాప్స్ తర్వాత వచ్చినా కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 32 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా మంచి జోరును చూపించి 24 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సాధించగా 25 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉంది. ఓవరాల్ గా అఖిల్ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి బిజినెస్ పరంగా అన్ని సినిమాలు మంచి జోరునే చూపించగా ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఫ్లాప్స్ ఇంపాక్ట్ వలన తక్కువ బిజినెస్ ను అలాగే కోవిడ్ టైంలో సొంతం చేసుకోవడంతో ఆ బిజినెస్ ను దాటేసి డీసెంట్ హిట్ గా నిలిచింది. కానీ కమర్షియల్ గా భారీ సక్సెస్ మాత్రం ఇప్పటి వరకు అఖిల్ కి దక్కలేదు. కానీ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో వరల్డ్ వైడ్ గా 174 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేశాడు అఖిల్. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర అఖిల్ నటించిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే లెనిన్ మూవీ 24 కోట్ల బిజినెస్ అందుకోగా ఏజెంట్ మూవీ 36.2 కోట్ల బిజినెస్ ను సాధించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 18.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ అందుకోగా మిస్టర్ మజ్ను మూవీ 22.08 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుంది. హెల్లో మూవీ 32 కోట్లు, అఖిల్ ది పవర్ ఆఫ్ జువా 42 కోట్లతో కెరీర్ లో ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాలనే చూసుకుంటే 132.78 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ అందుకుని దుమ్ము దులిపేసిన అఖిల్ యావరేజ్ గా ఒక్కో సినిమాకి ఇప్పుడు 26 కోట్ల రేంజ్ లో బిజినెస్ అందుకుంటూ ఉండటం విశేషం. ఫ్లాప్స్ లో కూడా కమర్షియల్ గా బిజినెస్ పరంగా ప్రతి సినిమాకు జోరును చూపెడుతూ ఉండటం విశేషమైనని చెప్పవచ్చు. ఇక అఖిల్ లెనిన్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి జోరును చూపెడతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.